ఒక ట్రూ ఇన్సిడెంట్ అంట. సో ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ క్యారెక్టర్స్ అనేది అర్థమవుతుంది. బైసన్ మూవీ రివ్యూ. ధ్రువ్ విక్రమ్ నటించిన ఈ సినిమా తీసింది మారి సెల్వరాజ్. నాకు మారి సెల్వరాజ్ లో అన్నిటికంటే ఎక్కువ నచ్చేది ఏంటంటే, కంపేర్ టు ఆల్ అదర్ హిస్ కంటెంపరీస్ ఇన్ తమిళ్ సినిమా స్పెషల్లీ, ఆయన ఈ అప్రెషన్ బేస్డ్ స్టోరీ లైన్స్ ఏవి తీసుకున్నా సరే, కానీ మారి సెల్వరాజ్ హ్యాండిల్స్ దట్ సినిమాటిక్ కమర్షియల్ ఎలిమెంట్స్ విత్ ద స్టోరీ టెల్లింగ్ దట్ ఈ రియలీ వాంట్ టు డూ బ్యూటిఫుల్లీ అనమాట. బైసన్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్ ఫర్ షూర్. కానీ ఇట్ డెంట్ ఫీల్ గ్రేట్. ఐ సీ అ లాట్ ఆఫ్ రివ్యూ సేయింగ్ తోపిది తురిమిది అంటున్నారు. కానీ ఐ ఫెల్ట్ ఇట్ హ్యాడ్ మచ్ మోర్ స్కోప్ టు ఇట్. 3 year రన్ టైం పెట్టుకొని కూడా నాకు చాలా షాపింగ్ అనిపించింది. చాలా ప్లేసెస్ లో స్టోరీ లైన్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్, కానీ జస్ట్ లో మిస్ అయింది. మూవీ స్టార్ట్స్ ఆఫ్ విత్ అవర్ కిటాన్. అయినా ఒక కబడ్డీ ప్లేయర్ నేషనల్స్ కి ఆడతాడు. 1994 లో జపాన్ లో అవుతున్న ఒక ఏషియన్ గేమ్స్ లో కబడ్డీ ఫైనల్స్ లో ఇండియా టీమ్స్ తో ఆడదామని వెళ్తాడు. మనకు అపోనెంట్స్ ఎవరు? పాకిస్తాన్. వాళ్ళున్న ఊరోళ్ళందరూ అర్లీ మార్నింగ్ 3-4 o'clock చిన్న చిన్న టీవీలు పెట్టుకొని కూర్చుంటారు. ఆడతాడు మనోడని చూద్దామని అనుకునే లోపల హీస్ బెంచ్డ్. ఆయన అంత లెవెల్కి వెళ్ళినా కూడా ఆయన ఇంకా తొక్కుతున్నారు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. హీ మైట్ బి అ బెటర్ ప్లేయర్, కానీ అక్కడ మళ్ళా మరి సినిమాటిక్ గా కాకపోతే ఒక కోచ్ వచ్చి నువ్వు వీడు వేస్ట్, నేను సీనియర్ ప్లేయర్స్ ఆడిపిస్తా అని ఒక సినిమాటిక్ గా చెప్పి ఆయన బెంచ్ చేస్తారు. అదంతా మనకి బ్లాక్ అండ్ వైట్ లో షూట్ చేస్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ద కరెంట్ పార్ట్. జనరల్ గా మనకేంది, మనకి కరెంట్ టైంలో కలర్ నడుస్తుంది, పాత టైంలో బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారు. కానీ ఇక్కడ కరెంట్ టైంలో బ్లాక్ అండ్ వైట్ లో చిన్న క్లిప్స్ చూపిస్తారు. బట్ వెన్ ఇట్ స్విచెస్ టు కలర్, ఇట్స్ యాక్చువల్లీ షోయింగ్ ద పాస్ట్. సో ఇట్ జస్ట్ టెల్స్ దట్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ స్టోరీ ఆఫ్ హిస్ పాస్ట్ రాదర్ దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్ రైట్ నౌ. సినిమా కిటాన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అన్నట్టుంది, కానీ ఇట్స్ అన్ డ్రామా హెవీ మూవీ విత్ యాక్షన్ స్పోర్ట్స్. నా ఫీలింగ్ అయితే అదే. ఎందుకంటే కబడ్డీ మనకి 6-7 సార్లు కనిపిస్తుంది, కానీ కబడ్డీ మ్యాచ్ కంటే కూడా చుట్టూ ఏమవుతుంది అన్నది ఇట్స్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఎందుకంటే ఒక ఊర్లో ఒక హయ్యర్ క్యాస్ట్ ల్యాండ్ లార్డ్ టైప్ ఒక బ్యాచ్ ఉంటారు, ఒకళ్ళేమో దళిత్ హూ వాంట్స్ ఈక్వాలిటీ అండ్ ఫైటింగ్ లో ఒక బ్యాచ్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎలా నలిగిపోతాడు మన కిటాన్. మూవీలో వన్ ఆఫ్ ద కోర్ పాయింట్స్ దట్ మారి సెల్వరాజ్ చెప్తున్నది ఏంటంటే, స్పోర్ట్స్ అనేది ఒక్కటే మన దగ్గర ఉన్న భేదాలని తూడ్చేసే శక్తి ఉంది అన్నట్టు చూపిస్తారు అనమాట. ఎందుకంటే ఈ స్టోరీ ఎక్కువ మటుకి మోర్ దెన్ ఇట్స్ ఏ కిటాన్ స్టోరీ, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ మధ్య నేను డిఫరెన్సెస్ ఉన్నా, దే కమ్ టుగెదర్ జస్ట్ పుష్ అన్నట్టు అనిపిస్తుంది ఇన్ దర్ ఓన్ వే. మన అప్పర్ క్యాస్ట్ అయినా వచ్చి ఆయన టీమ్ లో తీసుకున్న సపోర్ట్ చేసిన, ఈ దళిత్ అయినా పెళ్ళైనప్పుడు వచ్చి మరి ఆయన ఆపిన, ఆయనకి సపోర్ట్ చేసిన, వాళ్ళ ఫాదర్ చేంజ్ చేసి హిమ్సెల్ఫ్, వాళ్ళ సిస్టర్ పుష్ చేస్తుంది, వాళ్ళ టీచర్ ఎలా సఫర్ అవుతాడు, ఈయన ఎంత కష్టపడతాడు, ఆయన లవ్ ఎలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలిమెంట్స్ కమింగ్ టు ప్లే జస్ట్ టు పుష్ కిటాన్ ఫార్వర్డ్. వీళ్ళు అక్కడనే ఉండిపోతారు, చనిపోతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. లైఫ్ లో వాళ్ళకి ఏం చేంజెస్ రావు, కిటాన్ మాత్రం సపోర్ట్ చేయాలని చేస్తారు. విచ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనిపించింది నాకు. వాళ్ళందరూ లేచి 4 గంటలకు కూర్చొని మ్యాచ్ చూడడం, లాస్ట్ కి ద కలర్ చేంజెస్. ఫస్ట్ నుంచి బ్లాక్ అండ్ వైట్ గా కనిపించే ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఒక పాయింట్ లో కలర్ కి షిఫ్ట్ అవుతుంది, మేకింగ్ ఇట్ సింక్ విత్ ద టైమ్ లోనే. అటు సైడ్ వాళ్ళు కూడా కిటాన్ ని సపోర్ట్ చేస్తారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా కిటాన్ ని సపోర్ట్ చేస్తారు. స్పెషల్లీ ద టాప్ హెడ్స్ ఈ 2 బ్యాచ్ లకి యాక్చువల్లీ జెన్యున్లీ వాంట్ కిటాన్ టు సక్సీడ్ అనమాట. అలా కింద ఉన్న వాళ్ళు మైట్ బి ప్రాబ్లమాటిక్, చిన్న చిన్న వాటికి గొడవ పడతారు, కత్తులు తీస్తారు, చంపుకోవడానికి వెళ్తారు. దట్స్ వాట్ మేక్స్ కిటాన్స్ ఫాదర్ అఫ్రేడ్. పెరు స్వామి చేసిన ఆ క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆయన సినిమాలు ఈ మధ్య పిక్ చేసిన సినిమా క్యారెక్టర్లే తోపని అర్థమైపోతుంది. ఫెంటాస్టిక్ యాక్టింగ్. ఇక్కడ ధ్రువ్ డాడీలా చేసిండు. ధ్రువ్ ఓవరాల్ నాకు తెలిసి 50 minutes కంటే ఎక్కువ ఉండదు ఆయన టాకీ డైలాగ్స్ అన్ని. మిగతా అన్ని సైలెంట్ ఎక్స్ప్రెషన్ లేకపోతే గేమ్ లేకపోతే ట్రైనింగ్ మాంటేజెస్ ఎక్కువ నడుస్తాయి ఆయనవి. బయటకు వచ్చి మాట్లాడి చాలా తక్కువ, బట్ వెన్ హీ స్పీక్స్ హీ డస్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సైలెన్సెస్ లో కూడా ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన ఉన్న బాధ చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేస్తారు. ద వే హీ ప్లేడ్ కబడ్డీ కూడా చాలా బిలీవబుల్ గా చాలా మంచిగా ఉంది. సమ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ నాకు పర్సనల్ నచ్చిన చాలా పాజిటివ్ ఆర్ బ్యూటిఫుల్ సీన్స్ ఈస్ వెన్ ధ్రువ్ రన్స్. ఆయన సినిమాలో ఒక 4-5 సార్లు ఉరుకుతాడు. ఎప్పుడైతే ఆయన ఆపుకోలేడో, లేకపోతే ఆయన దగ్గర ఒక ఆన్సర్ ఉండదో, ఎప్పుడైతే ఆయన ఫీలింగ్స్ ఏం చేయాలో అర్థం కాదో, హీ రన్స్. అండ్ ఎవ్రీ టైమ్ హీ రన్స్ వీ ఫీల్ దట్ ఎమోషన్. డైలాగ్ ఉండదు, ఏముండదు, ఒక ధ్రువ్ ఫేస్ అలా ఉరుకుతుంటేనే వి ఎంజాయ్ ద ప్రజెన్స్. దట్స్ వెరీ బ్యూటిఫుల్లీ డన్. యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా చాలా బాగుంటది. అదే కాకుండా ఇంకో బ్యూటిఫుల్ థింగ్ నాకు నచ్చేది ఏంటంటే, నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తారు దట్ కిటాన్ ఈజ్ ఎ హంగ్రీ కిడ్. అంటే చాలా బాగా తింటాడు, ఎంజాయ్ చేస్తాడు, బాడీ బిల్డ్ చేస్తాడు, ట్రైనింగ్ కష్టపడతాడు, కానీ తింటాడు. ఒక్క సిట్టింగ్ లో 10 పరోటాలు తినేటైనా ఒక సిచ్యువేషన్ లా
ఫుడ్ ప్లేట్ నుంచి ఏడుసుకుంటూ లేచి వెళ్ళిపోతాడు. విచ్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేస్ ఆయన లోపల ఉన్న ఎంత పెయిన్ ఉందంటే హీస్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఎంజాయ్ హిస్ ఫుడ్ అంటే ఎంత హార్డ్ ఉంటుంటది ఆయన మీద అన్నది బాగా చూపెట్టిండు. ధ్రువ్ చాలా బాగా నటించిండు, మస్తు ఎంజాయ్ చేసిన. అనుపమ్ పరమేశ్వరన్ కూడా ఉంటది, షీఈస్ ద లవ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫిల్మ్. ఆ సినిమా అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ, సొసైటీ ఇష్యూ చూపిస్తాడు. ఏజ్ గ్యాప్ ఉంటది వాళ్ళిద్దరికి. అనుపమ కొంచెం ఎల్డర్ ఈయన కంటే. వాళ్ళిద్దరి మధ్య లవ్ కూడా లొల్లి నడుస్తూ ఉంటది, చిన్నప్పటి నుంచి లవ్ అని చూపిస్తారు. కానీ డెంట్ గో ఎనీవేర్ అనమాట. ఐ డి నాట్ ఎంజాయ్. వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, కానీ స్టోరీకి అది అవసరమే లేదు. ఆ స్టోరీ లవ్ స్టోరీ తీసేసినాక సరే మూవీకి ఏం ఫరకే పడదు అనమాట. ఇట్ డి నాట్ ఎనీథింగ్. అట్లా అని చెప్పి చాలా ఇండల్జ్ కూడా కాలేదు అంటే. దానివల్ల ఏమవుతుంది అంటే జస్ట్ పెట్టాలి అన్నట్టు పెట్టిర్రా అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కూడా 2-3 సీన్లకు జస్ట్ టు పుష్ కిటాన్ ఫార్వర్డ్ అని ఎంకరేజ్ చేయడానికి తప్పించి ఆమె నీకు ఎక్కడా వాడుకోరు. మెయిన్ స్టోరీ రన్స్ బిట్వీన్ దిస్ ట్రైబల్ లొల్లిల మధ్యలో. ఎప్పుడేమవుతుందో అర్థం కాదు. అయితున్న మధ్యలో నేను ఎట్లా తప్పించుకుంటాడు. టెక్నికల్ గా మాట్లాడుకుంటే మూవీ రైటింగ్ మాత్రం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. బట్ మై మెయిన్ ఇష్యూ అందరికి నచ్చిండొచ్చు, కానీ నా మెయిన్ ఇష్యూ మాత్రం ద సినిమాటోగ్రఫీ అండ్ ద యాక్షన్ కొరియోగ్రఫీ అనిపించింది. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్, డెఫినెట్లీ గుడ్. ఇట్స్ నాట్ లైక్ మరీ గలీజ్ ఉందని అంటలేను నేను, కానీ ఇట్ డి నాట్ ఎలివేట్ ద ఫిల్మ్ ఇన్ ఎనీ వే. ఉట్టి స్టోరీ నాకు చెప్తున్నట్టు ఉంది. మేబీ దట్స్ ద అప్రోచ్ దే వాంటెడ్ టు టేక్. కానీ ఒకవేళ అదే సినిమాని కొంచెం సినిమాటోగ్రఫీలో బాగా తీసి ఉంటే మాత్రం మీకు ఎక్కువ మంది చూసి ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే 3 hours ఉన్నప్పుడు ఇఫ్ దేర్స్ నథింగ్ యూనిక్ ఆర్ క్యాచింగ్, ఎవ్రీ సీన్ ఫీల్స్ లైక్ రిపీటేషన్ ఆఫ్ ద ప్రీవియస్ సీన్ అనమాట. అది నాకు చాలా గట్టిగా అనిపించింది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా నాకు మళ్ళీ అదే. సినిమాలో మనకు ఓవరాల్ 4 to 5 ఫైట్స్ అవుతాయి, అన్ని రియలిస్టిక్ గా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లాగానే అయితే. ఇట్స్ నాట్ గోయింగ్ ఓవర్ ద బోర్డ్. అండ్ ఎవ్రీ ఫైట్ దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఉత్త పెట్టాలని పెట్టలేదు. ఎవ్రీ టైం ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వల్లనో ఏదో ఒక అరైజ్ అయ్యే అక్కడ ఫైట్ అవుతుంది. కానీ ఎవ్రీ ఫైట్ ఫెల్ట్ వే టు సిమిలర్ అనమాట. ఐ నో రియల్ లైఫ్ అలానే ఉంటుందేమో, బట్ ఇట్స్ స్టిల్ ఏ మూవీ. ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లిటిల్ మోర్ న్యూఆన్సెస్ ఇన్ ద వే దే ఫైట్ ఏమో. ఈవెన్ ద కబడ్డీ మ్యాచెస్ మనకు ఫస్ట్ హాఫ్ లో అట్లీస్ట్ ఒక 4 to 5 కబడ్డీ మ్యాచెస్ పెడతారు. అది కూడా ఓవరాల్ చాలా సేపు చూపిస్తారు. ఎవ్రీ గేమ్ 3 to 4 minutes ఈజీగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు. కానీ ద గేమ్ ప్లే దట్ దే షో అన్ని సేమే ఉంటాయి. ఐ నో దేర్ మైట్ నాట్ బి అ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ కబడ్డీ. ఇక్కడనే ఒక సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ గనక డైరెక్టర్ విజన్ కి హెల్ప్ చేసి ఉంటే, కొంచెం ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఎన్హాన్స్ చేసి ఉంటే మాత్రం ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుండే. ఎందుకంటే లాస్ట్ మనం ఫైనల్ కి వచ్చే మెయిన్ మ్యాచ్ వరకు ఐ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ కబడ్డీ. ఎందుకంటే 7 సార్లు చూపెట్టారు. 7 సార్లు హీ హాస్ ద సేమ్ టాక్టిక్స్ టు విన్ ఎవ్రీ టైమ్. దానిలో కొంచెం మాడ్యులేషన్స్ ఉన్నా, లేకపోతే గేమ్స్ ని కొంచెం ఒక 2 ఫైట్లు తగ్గించి, 2 కబడ్డీ గేములు తగ్గించి లాస్ట్ వారికి మనం అట్లా ఎంటైజ్ చేసి ఉంటే ఇంకా బాగా వస్తుంది అవుట్పుట్. ఇవే పాయింట్లు నన్ను గ్రేట్ కావడం నుంచి కొంచెం తగ్గించినాయి అనిపించింది. కానీ ఓవరాల్ బైసన్ అయితే డెఫినెట్లీ మస్ట్ వాచ్. మీకు మారి పాత సినిమాలు ఏవి నచ్చినా సరే మీరైతే బ్లైండ్గా వెళ్ళొచ్చు. ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాని మారి ఇంకా పారంజల్ లాంటి ఒక ఫోర్సెస్ పట్టుకుంటే ఎలా చేంజ్ చేస్తారు, ఒక పర్సనల్ గేమ్ ప్లేయర్ నుండి ఆర్ సొసైటీస్ ఇష్యూ, ఒక కమ్యూనిటీ ఇష్యూ లాగా ఎంత బ్యూటిఫుల్ గా మర్జ్ చేసి చూపెట్టిరో నాకు అది చాలా నచ్చింది. మీకు కుదిరితే మాత్రం డెఫినెట్లీ డూ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నేను తమిళలో చూసిన, తెలుగులో కూడా వస్తుంది అనుకుంటా ఇప్పుడు. మీకు టైం ఉంటే, మీకు పాత సినిమాలు వీళ్ళకి నచ్చిన ఉంటే మాత్రం 3 hours ఈజీగా మీరు ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రివ్యూ. థ్యాంక్ యూ అండ్ టాక్ టు గైస్ లేటర్.